అసలు నీకు ప్రేమ అంటే తెలుసా? నిజంగా ఆ ప్రేమ విలువ నీకు తెలిసే ఉంటే ఒక అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవు. లేదంటే నీ తల్లిదండ్రులను కాదని వదిలేసి ఎవడో ముక్కు మొహం తెలియని వాడితో నువ్వు వెళ్ళిపోవు. నీకు నేను చెప్పేది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నేను నిన్నో మొన్న ఒక వీడియో చూసా. చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. అంటే ఆ పోస్ట్లో ఎలా ఉందంటే, నా పేరెంట్స్ నా పేరెంట్స్ కాదు, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు మమ్మీ డాడీ, నన్ను డిస్టర్బ్ చేయొద్దు మమ్మీ డాడీ అని చెప్పేసి ఆ అమ్మాయి తరపున అబ్బాయి తరపున వాళ్ళ పేరెంట్స్కి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో చూడగానే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు నీ పేరెంట్స్ నిన్నెంత ప్రేమగా చూసుకుంటారో తెలుసా? ఆ విషయం నీకెప్పుడైనా నువ్వు ఆలోచించావో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు ఒకరిని అంటే పర్టిక్యులర్గా ఒక జెండర్ కోసం నేను మాట్లాడట్లేదు, కానీ అసలు ఈరోజు ఒకరిని నమ్మి నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఆ సంతోషం ఎన్నాళ్ళు ఉండదు. ఆ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? కొన్నాళ్ళు గడిచిన తర్వాత, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ గడిచిన తర్వాత నువ్వెంత మిస్టేక్ చేసావు అనేది నీకు చాలా చాలా అంటే చాలా ఘోరంగా తెలుస్తుంది. ఆ తెలిసేటప్పటికీ నీ మనసులో ఒక పశ్చాత్తాపమైన బాధ, నీ కళ్ళల్లో ఒక కన్నీరు, అది చెప్పలేము. నీ తల్లి నిన్ను కనడానికి లేదా నీ తండ్రి నిన్ను తన చేతుల్లో ఎత్తుకోవడానికి అసలు ఎంతగా ఆరాటపడతారో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? కొంచెమైనా ఆలోచించావా? ఒక మనిషి కోసం నువ్వు పరిగెత్తే పరుగు నీ తల్లిదండ్రుల కోసం ఎప్పుడైనా పరిగెత్తుంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకునే స్థాయిలో నువ్వు ఖచ్చితంగా ఉండి తీరుతావు. నీకు అర్థమవుతుందా? నవమాసాలు మోసి కని ఎంత గారాబంగా నిన్ను చూసుకుంటారో. ఎప్పుడైనా ఒక్క క్షణం ఆ అబ్బాయితో వెళ్ళిపోయే ముందు, లేదంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయే ముందు ఒక్క క్షణం కనుక రివైండ్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా నీ తలుపుల్లోనికి ఆ విషయాలు వస్తాయి. వాళ్ళు పడే బాధ, వాళ్ళు పడే యాతన, అది ఎంత కష్టంగా ఉంటుందో. ఎంతో ఎదురు చూసి కడుపు పండగానే ఎంత సంబరపడిపోయి ఆ తల్లిదండ్రులు ఎంత సంబరపడతారు అంటే, నువ్వు ఒక తల్లి అయిన తర్వాత, నువ్వు ఒక తండ్రి అయిన తర్వాత ఆ విలువ ఏంటో నీకు తెలుస్తుంది. చిన్న బేబీని ఎత్తుకొని ఎంత ఆశగా వాళ్ళ మొహం చూస్తారు. వాళ్ళ అడుగులు వేస్తుంటే, వాళ్ళు నడక నడుస్తుంటే, వాళ్ళ అమ్మ అని పిలుస్తుంటే, నాన్న అని పిలుస్తుంటే అసలు ఎంత సంబరపడతారో నీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? ఈ ప్రేమ తప్పు అని నేను అనట్లేదు. నువ్వు చూపించే ప్రేమ, నువ్వు చూపించే వాత్సల్యం ఎదుటి వాళ్ళ మీద తప్పు అని నేను అనట్లేదు. నువ్వు ఖర్చు పెట్టే ఖర్చుని కూడా నేను తప్పు అనట్లేదు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఎదిగినంత వరకు అసలు నీ అమ్మ, నీ తండ్రి ఎలా చూసేవాళ్ళో ఒక్కసారి యాదకు తెచ్చుకో. ఒక్కసారి ఆలోచించాలనే ఆలోచన చెయ్యి. నిజంగా నీ తల్లిదండ్రులు పడే కష్టం, నీ తల్లిదండ్రులు చూపించే బాధ, ఎన్నో రాత్రులు ఎన్నో రోజులు నీకు అన్నం పెట్టడం కోసం, నిన్ను చదివించడం కోసం, నువ్వు ఒక ఉద్యోగంలో చేరడం కోసం ఎంత తాపత్రయపడి ఉంటారు. నలుగురిలో అరే నా బిడ్డ, నా కూతురు, లేదంటే నా కొడుకు అని చెప్పుకోవడానికి వాళ్ళు ఎంత ఆరాటపడి ఎన్నో రాత్రులు వాళ్ళు తిండి మానుకొని మరి నీకు పెట్టిన రోజులు ఉంటాయి. కూలి పని చేసి నిన్ను పెంచిన రోజులు ఉంటాయి. అంట్లు తోముకొని నిన్ను పెంచిన రోజులు ఉంటాయి. ఒకవేళ తండ్రి లేకపోతే 4 ఇళ్లలో పని చేసుకొని వచ్చి నీ తల్లి నిన్ను పెంచి ఉంటుంది. అంతే కదా? ఎప్పుడైనా ఈ విషయాలు ఏనాడైనా ఆలోచించవలో నాకు తెలీదు. మనిషిని మనం ప్రేమించేటప్పుడే ఈ విషయాలు మనం ఆలోచించి ప్రేమించాలి. ఒకవేళ ఆ వ్యక్తిని మనం ప్రేమించామంటే ఇది ఎంతవరకు వెళ్తుంది, అవతల వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి, ఒకవేళ ఒప్పుకుంటే నా స్థాయి ఏంటి, నా స్తోమత ఏంటి, ఎన్నో ఆలోచించి ఒక అబ్బాయిని ప్రేమించాలి లేదా ఒక అమ్మాయిని ప్రేమించాలి. నీ కుటుంబాన్ని దూరం చేసే అమ్మాయిలు ఉంటారు. పెళ్ళవ్వగానే వేరుగా వెళ్ళిపోయే అమ్మాయిలు చాలామంది ఉంటారు.
20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచిన నీ తల్లిదండ్రులనే నువ్వు కాదనుకొని నువ్వు వెళ్ళిపోతుంటే 2 ఏళ్ళో 3 ఏళ్ళో లేదా 6 నెలల్లో ఉన్న మీ పరిచయం మీ ప్రేమ నిలబడుతుంది, నీతోనే ఉంటారు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఎలా అనుకుంటున్నావు? చాలామంది మా ప్రేమను ఒప్పుకోకపోతే మేము చచ్చిపోతాం, సావైనా బతికైనా తనతోని, నేను ఇక్కడ చేస్తా అని చాలామంది గొప్ప అనుకుంటున్నారు, వీడియోస్ చేసి పెట్టేస్తున్నారు. చాలామంది ఇదేదో వైరల్ అయిపోవడానికి మంచిగా ఏంటంటే మంచి ఫేమస్ అయిపోవడానికి ఒక వీడియో చేసి పెట్టేస్తున్నారు. నీకు తెలుసా ఒక 1 ఇయర్ తర్వాత ఎలా ఉంటుందో నీకు తెలుసా? నిజంగానే చచ్చిపోతావు, నిజంగానే నరకం అనుభవిస్తావు. నిన్ను తీసుకెళ్ళిన ఒక మగాడైనా, నీతో వచ్చిన ఒక ఆడదైనా సరే నీకు టార్చర్ పెడుతుంటే నరకం అనుభవిస్తావు. అప్పుడు చెప్పుకోవడానికి, నీ బాధ చెప్పుకోవడానికి, నీ ప్రేమని పంచుకోవడానికి, నీ కన్నీళ్ళని షేర్ చేసుకోవడానికి ఏ ఒక్క మనిషి నా అనుకునే వాళ్ళు నాతో లేరు అనే విషయం నీకు యాదకొచ్చి నువ్వు సంబరం చేసుకొని నువ్వు వెళ్ళిపోతావు. నీ పేరెంట్స్ అక్కడ ఆ ఊర్లో నలుగురు, అరే నీ కూతురు ఇలాంటిదిరా, నీ కొడుకు ఇలాంటోడురా, ఈడొచ్చాడులే చెప్పడానికి, నీ కూతురునే సరిగా పెంచలేకపోయావు, నువ్వేంట్రా మాకు చెప్పేది, నీ కొడుకునే నీ గ్రిప్లో పెట్టుకోలేకపోయావు, నువ్వేంటి మాకు చెప్పేది, నువ్వు ఒక పెద్ద మనిషివా అని నలుగురిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎంత అవమానం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? ప్రతి క్షణం నువ్వు చక్కగా వెళ్ళిపోయి సంబరాలు చేసుకుంటావు 1 సంవత్సరం పాటు నీకు కడుపు వచ్చినంత వరకు. ఎప్పుడైనా ఆలోచించావా ఈ విషయాన్ని? చెప్పు. ఒక అక్కగా మాట్లాడుతున్నాను, నీకు తప్పుగా అనిపిస్తే నన్ను తిట్టు, కాదనట్లేదు. నీ తల్లి పడే ఆవేదన నువ్వు ఒక తల్లి అయినాకే అర్థమవుతుంది. సారీ అంటే నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత బాధ అనిపిస్తుంది. కానీ చెప్పాలి అనుకునే మాట నేను చెప్పాలి అనుకుంటున్నాను. నీ తల్లి పడే బాధ, రేపు నువ్వు తల్లి అవుతావు, కడుపులో ఒక బేబీని మోస్తావు, అప్పుడు అర్థమవుతుంది. ఇలాగే పెంచిందేమో మా అమ్మ నన్ను, ఇలాగే కన్నాదేమో మా అమ్మ నన్ను, ఇలాగే నాకేం లేకపోయినా నా పిల్లలు తింటే చాలు అని అనుకుందేమో. ఇంత కష్టపడి మా అమ్మ కూడా నన్ను ఇలాగే చదివించిందేమో అని ఆ రోజు అర్థమవుతుంది. ఆ రోజు నీకు కళ్ళల్లో వాటర్ తిరుగుతాయి. నేను అన్నానని బాగా గుర్తుపెట్టుకో. ఆ రోజు నువ్వు పడే బాధ, 4 గోడల మధ్య నువ్వు ఏడ్చే ఏడుపు, అది నీకు మాత్రమే తెలుస్తుంది, ఆ దేవుడికి మాత్రమే తెలుస్తుంది. నీకు అర్థమవుతుందా? ఏముండదు, వాళ్ళని బాధ పెట్టి నువ్వు వెళ్ళినంత మాత్రాన నువ్వు ఏం అనుభవించవు. మహా అయితే ఒక 6 నెలలు, ఒక 6 ట్రిప్పులు, 1 సంవత్సరం పాటు హ్యాపీగా సినిమాలు, షికార్లు, మంచి ఫుడ్, ఇంతే, ఏముండదు. నీకెంత డబ్బైనా ఉండని, నీకెంత చదువైనా ఉండని, మనశ్శాంతి ఉండదు, ఖచ్చితంగా మనశ్శాంతి ఉండదు. అలా చేసుకున్న పెళ్ళి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. చాలామంది అంటే లాస్ట్ సెకండ్లో మా అమ్మకి ఇష్టం లేదు, మా నాన్నకి ఇష్టం లేదు, మా పరువు పోద్దు అని చెప్పేసి సడన్గా ఆ క్షణమే అప్పటికప్పుడు పెళ్ళిళ్ళు చేసేస్తారు చూడండి. అలాంటి వాళ్ళదే నిజమైన ప్రేమ. నేను చెప్తున్నా, అలాంటి వాళ్ళదే. అలానే 10 మందితో తిరిగేసి వచ్చిన వాళ్ళు అలా చేసుకుంటారని నేను అనట్లేదు, వాళ్ళ కోసం నేను మాట్లాడట్లేదు. కానీ ఒక్కరినే సిన్సియర్గా ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో చాలా కాలంగా ఇష్టపడిన అమ్మాయో అబ్బాయో నిజంగా వాళ్ళ పేరెంట్స్ మీద ప్రేమతో అప్పటికప్పుడు వాళ్ళ ప్రేమను సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఉంటారే, అలాంటి వాళ్ళ జీవితం కొన్ని రోజులు బాధాకరంగా ఉన్నా సరే తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది, మనస్ఫూర్తిగా ఉంటారు వాళ్ళు. కాబట్టి చాలామంది ఏదో గొప్ప అనుకుంటున్నారు, అంటే ఏదో ఒక అమ్మాయిని ప్రేమించేసాం, ఒక అబ్బాయిని ప్రేమించేసాం, మా వాళ్ళు కాదంటే లేచిపోయి వెళ్ళిపోతాం, లేదా ఏ గుళ్ళోనే పసుపు కొమ్మ కట్టించుకొని పెళ్ళి, ఇది ఒక పెళ్ళి అని చెప్పేసి కాపురం చేసేస్తాం అని అనుకుంటారు. కానీ ఏం లేదు, లైఫ్ అంటే అది కాదు, కానే కాదు.
నీకంటూ నీ తల్లిదండ్రులు లేని బతుకు నిజంగా వృధాయే. అసలు అలాంటి జీవితం కూడా వృధాయే. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మీరు ఏ వీడియోస్ అయినా చూసి ఉండొచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల జరిగింది అయ్యి ఉండొచ్చు. అంటే ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఎవరైనా అంటే లేచిపోయినా, లేదంటే ఒకరు ఇష్టపడ్డాన్ని పబ్లిక్గా చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నా, వాళ్ళ వయసు ఎప్పుడు 25 సంవత్సరాల లోపే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక 23, 24 ఏళ్ళు వచ్చేసరికి మైండ్ అప్పుడు మెచ్యూర్డ్ అవుతుంది. అప్పుడు మెచ్యూర్గా ఆలోచిస్తారు. అప్పటి నుంచి ఆలోచించడం మొదలెడతారు. సో ఆ ఏజ్ లోపు ఉన్న వాళ్ళే ఇలాంటి తొందరపాటు పనులు చాలా ఎక్కువ చేస్తారు. ఆ ఏజ్ దాటిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదు, మనకి ఇంకా లేదు, మనకి రాసి పెట్టలేదు, నేను ఈ ధైర్యం చేయలేను, నాకు జాబ్ లేదు, నేను జాబ్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అని ఒక నిర్ణయం కరెక్ట్గా తీసుకోగలరు. ఒక 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఏంటంటే, అరే ప్రేమించేసాం కదా, నాకు ఒక 30,000 40,000 జీతం వచ్చేస్తుంది కదా, నేను ఖచ్చితంగా ఎలాగైనా అంటే ఇప్పుడు ఏ హాస్టల్లో ఉండే అమ్మాయిని తిప్పడం వేరు, నిజంగా ఒక కాపురం పెట్టి చూడు, 30,000 కాదు 3 లక్షలు వచ్చినా దేనికి పనికిరావు, దేనికి సరిపోవు. నువ్వు ఎంత తెచ్చినా సరిపోదు. ఇంట్లో అన్ని బాధ్యతలు ఉంటాయి. ఇన్ని బాధ్యతలలో కూడా నిన్ను గారాభంగా చూసుకుని నీ పేరెంట్స్ నీ పెళ్ళి కోసం ఒక కల కని ఉంటారు. ఆ కళ ఎలా ఉంటుందంటే గొప్పగా, ఇంకా చచ్చిపోతే చాలు, నా కొడుక్కో కూతురుకో పెళ్ళి చేసాము, చచ్చిపోయినా చాలు, ఇంకా చాలా ఆనందంగా నీకే రోజైతే పెళ్ళి చేస్తారో ఆ రోజు రాత్రికి హాయిగా గుండెల మీద చేసుకొని నీ తండ్రో లేదా నీ తల్లో సంతోషంగా ఆ రోజు ఉన్నంత సంబరం ఇంకా లైఫ్లో వాళ్ళు ఇంకెప్పుడు చూసి ఉండరు అంతకుముందు. నిజమైన ప్రేమ అనంటే ప్రేమించిన అమ్మాయినైనా అబ్బాయినైనా వాళ్ళతోనే కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే ప్రేమ, నేను ప్రేమించాను అనేదానికి సాక్ష్యం పెళ్ళే అనేది కాదు. నిజంగా అసలు ఎప్పుడైనా ఆలోచించావా? ఎంతో అల్లారుముద్దుగా పెంచే మీ అమ్మ నాన్న నీ పెళ్ళికి నీ ప్రేమకి ఎందుకు ఒప్పుకోరు? అసలు ఎప్పుడైనా ఒప్పించి చూసావా? ఎవరైనా, నేను చాలామందిని చూశాను, విన్నాను, నా ఫ్రెండ్స్లో చాలామందికి జరిగాయి. అసలు ఒప్పించడానికి మేము ప్రయత్నించాము, ఇరువైపులా నేను ప్రయత్నించాను, తను ప్రయత్నించింది అని చెప్తారు. కానీ మీరు ఎన్ని రోజులు ప్రయత్నించుంటారు? ఒక 5 నెలలు, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం? నీ ప్రేమ నిలబెట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలు ప్రయత్నించావా? నిజంగా నీ ప్రేమ నిజమైతే ఒకే అబ్బాయిని, ఒకే అమ్మాయిని నువ్వు ప్రేమించినట్టయితే, ఆ అమ్మాయి కోసమే బతకాలి, ఆ అమ్మాయితో కలిసి బతకాలి అని నువ్వు అనుకుంటే, నీ ప్రేమ గెలిచే వరకు నువ్వు ఎదురు చూడు, గెలిచే వరకు నువ్వు అలాగే ఉండిపో, ఒంటరిగానే ఉండిపో. ఏ ఒక్క అమ్మాయిని కానీ ఏ ఒక్క అబ్బాయిని కానీ కన్నెత్తి కూడా చూడకుండా పెళ్లి చేసుకోకుండా, నీ పెళ్ళికి ఒప్పుకోవట్లేదు కదా నీ పేరెంట్స్, నేను తనని తప్ప వేరే అమ్మాయిని కానీ వేరే అబ్బాయిని కానీ నేను పెళ్లి చేసుకోను అని నువ్వు ఒకే మాట మీద నిలబడగలిగితే, నీ పేరెంట్స్ ఒకరోజు కాదు నీ ప్రేమను ఖచ్చితంగా అంగీకరిస్తారు. వాళ్ళకి చెప్పే విధానం నీకు తెలియాలి. కులం వేరయ్యి ఉండొచ్చు, నీ మతం వేరై ఉండొచ్చు, నీకు డబ్బు లేకుండా ఉండొచ్చు, నీకు మంచి ఉద్యోగం లేకుండా ఉండొచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నువ్వు చెప్తే నీ పేరెంట్స్ ఖచ్చితంగా వింటారు ఒకరోజు. కానీ చెప్పే విధానం నీకు తెలియాలి, ఎదురు చూసే అంత సహనం నీకు ఉండాలి. నువ్వు అలాంటి బిడ్డగా గనక నువ్వు ఉండగలిగితే నీ పేరెంట్స్ ఎందుకయ్యా కరగరు? ఎందుకు అసలు నువ్వు తొందరపడి వెళ్ళిపోతావు. కానీ ప్రేమ తప్పు అని నేను అనను. ప్రేమ ఎప్పుడు గొప్పదే. గొప్ప ప్రేమికులు ఉన్నారు మన దేశంలో. కాబట్టి ప్రేమించండి. కానీ ప్రేమించాం కదని తల్లిదండ్రుల్ని కాదని వెళ్ళిపోయి, తల్లిదండ్రుల్ని వదిలేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయి, ప్రేమ అంటే ఏంటో
బంధం అంటే ఏంటో, బాధ్యత అంటే ఏంటో, నీ తల్లిదండ్రులకు గౌరవం అంటే ఏంటో తెలియని చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. అదేదో పెద్ద ప్రౌడ్‌గా చెప్పుకోవాల్సిన గొప్ప విషయం అని అనుకుంటున్నారు. మన తల్లిదండ్రుల కంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎక్కువ కాదు. ఎవ్వరు ఎక్కువగా ఉండరు కూడా. నీకు రేపొద్దున నువ్వేదైనా తప్పు చేస్తే నీ తల్లిదండ్రులు కడుపులో పెట్టుకుని చూసుకుంటారేమో కానీ నీతో వచ్చిన అమ్మాయో అబ్బాయో ఇట్టే బయట నువ్వింతే, నువ్వు ఇలాంటి వాడివే, నువ్వు ఇలాంటి దానివే, నువ్వు ఇలాంటి తిరిగిపోతువే, నువ్వు దేనికి పనికిరాని మనిషివని అసలు మొహమాటం లేకుండా నీతో చెప్పగలుగుతారు. సో అలాంటి వాళ్ళని ఇక్కడ పెట్టుకొని నిన్నిక్కడ పెట్టుకొని చూసుకునే నీ తల్లిదండ్రులను విడిచిపెట్టేసి వెళ్ళిపోయి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నా వీడియో చూసి ఒక 10 మంది ఆలోచించగలిగిన నాకు చాలా సంతోషం. నిజంగా ఈ వీడియోలో నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఒకవేళ నీకు అవసరమైన మంచి విషయమే మాట్లాడితే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ప్రస్తుత కాలంలో నువ్వు ప్రేమలో ఉండొచ్చు, లేదా ఒకప్పుడు నువ్వు ప్రేమించిన వాళ్ళతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఇప్పుడు పిల్లలుగానే ఉండొచ్చు. నేను చెప్పే మాటలు ఎంతవరకు కరెక్ట్ అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి, సరేనా? చాలా అంటే చాలా బాధతో ఈ వీడియో చేశాను. సో అందుకే అంత యాక్టివ్గా రియాక్ట్ అవ్వలేకపోతున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.